హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకై ఎపిసోడ్ నెంబర్ 119. ఆఫీస్లో మైథిలి ల్యాప్టాప్లో వర్క్ చూసుకుంటూ కూర్చొని ఉంటుంది. తనకి ఎదురుగా కూర్చున్న కళ్యాణ్ తన మీదున్న కోపంతోనే ఫైల్స్ చూస్తుంటాడు. అదే టైంలో మైథిలికి వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. మైథిలి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అని అంటుంది. మోహన్కి ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ కలవడం లేదు. 2 రోజుల నుంచి ఇంటికి రావట్లేదు. ఎటు వెళ్ళాడో తెలియడం లేదు. నీకేమైనా ఫోన్ చేస్తున్నాడమ్మా అని అడుగుతుంది రాజేశ్వరి గారు. లేదమ్మా, మోహన్ నాకు కూడా ఫోన్ చేయట్లేదు అని అంటుంది మైథిలి. కళ్యాణ్ ఫైల్స్ చూస్తూ వాళ్ళ మాటలు పట్టించుకోనట్టుగా వింటుంటాడు. నేను కూడా మోహన్ ఫోన్కి చాలాసార్లు ట్రై చేశానమ్మా, కానీ ఫోన్ కలవడం లేదు. వాళ్ళ ఊరు వెళ్ళొస్తానని ఒకసారి నాకు చెప్పాడు. బహుశా వాళ్ళ ఊరు వెళ్ళి ఉంటాడేమో. అక్కడ ఫోన్ సిగ్నల్ లేక మనకు ఫోన్ చేయలేకపోవచ్చు అని అంటుంది మైథిలి. వాళ్ళ ఊరు వెళ్తే మనకు చెప్పే వెళ్ళేవాడు కదా, చెప్పకుండా ఎందుకు వెళ్తాడు అనే అనుమానం వ్యక్తం చేస్తుంది రాజేశ్వరి గారు. మనకు ఫోన్ చేసి చెప్పొచ్చని వెళ్ళి ఉంటాడమ్మా. అక్కడికి వెళ్ళాక సిగ్నల్ లేకపోవచ్చు అంటుంది మైథిలి. కావచ్చేమో. ఒకవేళ మోహన్ నీకు ఫోన్ చేస్తే నాకు చెప్పమ్మా అంటుంది రాజేశ్వరి గారు. అలాగేనమ్మా, చెప్తానులే. మోహన్ గురించి వర్రీ అవ్వకు. ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి కళ్యాణ్ వైపు కాస్త అనుమానంగా చూస్తూ, మోహన్ నిన్నేమైనా కలిశాడా కళ్యాణ్ అని అడుగుతుంది. నన్నెందుకు కలుస్తాడు? ఆ రోజు గుడిలో చూసిన తర్వాత నేను మళ్ళీ అతను చూడలేదు అంటాడు ఫైల్స్ చూస్తూనే. కానీ మైథిలి ఆ మాటలు నమ్మలేక కళ్యాణ్ వైపు అనుమానంగా చూస్తుంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? అతను కనపడకపోతే నన్నేదో అనుమానంగా చూస్తున్నావేంటి? నేనేమైనా అతను చంపేస్తాననుకుంటున్నావా అని అడుగుతాడు సైడ్ లుక్ ఇస్తూ. చంపేసేటంత దుర్మార్గువి కాదు, కానీ మోహన్ విషయంలో మాత్రం నాకు నీ మీదనే ఏదో అనుమానంగా ఉంది అని అంటుంది. నేను అతను ఏమీ చేయలేదు, కానీ అనవసరంగా అతని గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకు, ముందు వర్క్ చూసుకో అని ఆర్డర్ వేసినట్టుగా చెప్తాడు. మైథిలి ఇక ఏం మాట్లాడలేక వర్క్ చేస్తూ, మోహన్ ఎక్కడికి వెళ్ళుంటాడు? ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్పేవాడు కదా. నాకెందుకో మోహన్ విషయంలో ఈ మెంటలోడి మీదనే అనుమానంగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. తన మనసులో మాటలు విన్నట్టుగా కళ్యాణ్ కోపంగా తన వైపు ఒక లుక్ ఇస్తాడు. మైథిలి కూడా కోపంగా చూసి, ఇంకొక వారం రోజులైతే ఈ మెంటలో టార్చర్ పోతుంది అని అనుకుంటూ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెంచుతుంది. కళ్యాణ్ మైథిలి వైపు కోపంగా చూసి వర్క్లో పడతాడు. ఇలా మరో 4 రోజులు గడుస్తాయి. ఆఫీస్లో మైథిలి వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడి పెట్టేసి, కళ్యాణ్ ప్లీజ్ మోహన్ గురించి చెప్పు. మోహన్ ఎక్కడ ఉన్నాడో తెలియక మా అమ్మ వాళ్ళు కంగారు పడుతున్నారు. మోహన్ గురించి నీకు మాత్రమే తెలుసని నాకు తెలుసు. మోహన్ ఏం చేశావో చెప్పు కళ్యాణ్ అని అడుగుతుంది రిక్వెస్ట్గా. నాకు తెలియదని చెప్పాను కదా అంటాడు విసుగ్గా. నన్ను నమ్మించాలని చూడకు కళ్యాణ్. మోహన్కి ఎలాంటి ఆపద కలిగించలేదు కదా అని అడుగుతుంది. ఏం ఆపద కలిగిస్తే నువ్వు వెళ్ళి కాపాడతావా అని అడుగుతాడు మాటల్లో వ్యంగ్యాన్ని చూపిస్తూ. మైథిలి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది. అతను క్షేమంగానే ఉన్నాడు. మన ప్రాజెక్ట్ అయిన తెల్లారి మీకు కనిపిస్తాడు. ఇక మీ అమ్మ వాళ్ళకి ఏం చెప్పుకుంటావో నీ ఇష్టం. అతని గురించి నేను ఇప్పుడు ఇంతకంటే ఏమీ చెప్పలేను అని ఫైల్స్ తీసుకొని ఆ ఛాంబర్ నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటతో మోహన్ కనపడకపోవటానికి కళ్యాణ్ అని మైథిలికి అర్థమై, అనవసరంగా ఈ మెంటలోడితో పెట్టుకున్న మోహన్ అని అనుకొని బాధపడుతుంది. ఇలా రోజులు గడిచి అనుకున్న టైంకి ప్రాజెక్ట్ పూర్తవుతుంది. కానీ ఆ కంపెనీ చైర్పర్సన్గా మైథిలి ఊటీ వెళ్ళి డెలిగేట్స్కి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు మైథిలికి అది ఒక పరీక్ష లాంటిది. ఎక్కడ కాస్త కన్ఫ్యూజ్ అయి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ మిస్ అయినా డెలిగేట్స్ ప్రాజెక్ట్ తిరస్కరించే అవకాశం ఉంటుంది.
ఇది ఒక విషయం అయితే, మరొక విషయం కళ్యాణ్‌ని వెంట పెట్టుకొని ఊటీ వెళ్ళడం. మైథిలికి ఇది ఇంకా క్లిష్టమైన పరిస్థితి. దాని గురించే ఆలోచిస్తూ కూర్చొనుండగా కళ్యాణ్ లోపలికొచ్చి, "ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?" అని అడుగుతాడు. "నీతో ఊటీ అంటే నాకు టెన్షన్‌గా ఉంది కళ్యాణ్. అదే ఆలోచిస్తున్నాను" అని అంటుంది. "అక్కడ నీ తనువు అనుభవించటానికి మనమేమి రోజుల తరబడి ఉండటం లేదులే. 1 ఆర్ 2 డేస్‌లో తిరిగి వచ్చేస్తాము" అంటాడు కోపంగా చూస్తూ. "నా కొంప కొల్లేరు చేయటానికి ఆ టైం సరిపోదా?" అని అనుకుంటుంది మనసులో. "చూడు, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావటానికి నేను అటెండర్ చేయటానికి కూడా వెనకాడలేదంటే దాని అర్థం ఈ కంపెనీ మీద నాకున్న అభిమానం, కంపెనీకున్న గుడ్‌విల్ పోకూడదని ఇప్పటి వరకు కష్టపడ్డాను. ఇక్కడి వరకు వచ్చి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి దాన్ని సబ్మిట్ చేయకపోతే మనమంత పిచ్చివాళ్ళు ఇంకొకరు ఉండరు. సో, ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ఈ నైట్ ఫ్లైట్‌లో ఊటీకి వెళ్ళడానికి రెడీగా ఉండు" అంటాడు. మైథిలి కొన్ని క్షణాలు ఆలోచించి, "సరే" అని అంటుంది. ఆ రోజు నైట్ ఇద్దరు ఫ్లైట్‌లో పక్కపక్కనే కూర్చుంటారు. మైథిలికి ఫ్లైట్ ప్రయాణం ఫస్ట్ టైం కాబట్టి కాస్త టెన్షన్‌గా కనిపిస్తుంటుంది. కానీ ఆ టెన్షన్‌ని కళ్యాణ్‌కి కనపడనివ్వకుండా కవర్ చేస్తుంటుంది. కానీ ఫ్లైట్ గాలిలో ఎగిరే టైంకి మైథిలికి ఉన్న టెన్షన్ ఎక్కువై కళ్యాణ్‌ని గట్టిగా పట్టుకుంటుంది. కళ్యాణ్‌కి మైథిలి ఉన్న పరిస్థితి అప్పుడు అర్థమై తన మీదున్న కోపాన్ని కాస్త పక్కకు పెట్టి తన భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని, "టెన్షన్ పడకు, ఏమీ కాదు" అని అంటాడు. ఆ మాటలతో మైథిలి కాస్త ధైర్యం తెచ్చుకొని మామూలుగా కూర్చొని పోయి కళ్యాణ్ చేయిని తన మీద నుంచి తీస్తుంది. "దీనికేం తక్కువ లేదు" అని తిట్టుకుంటూ కళ్యాణ్ తనని పట్టించుకున్నట్టు మౌనంగా కూర్చుంటాడు. మైథిలి కాస్త భయంగానే ఫ్లైట్ ప్రయాణం ముగించి ఉదయానికి చలి ప్రాంతమైన ఊటీలో దిగుతుంది. ఇద్దరు హోటల్లో చెరొక రూమ్ తీసుకొని ఫ్రెష్ అవుతారు. కొద్దిసేపటికి డెలిగేట్స్ షేర్ చేసిన అడ్రస్కి చేరుకుంటారు. మళ్ళీ మైథిలికి ఆ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ మీద టెన్షన్ పడుతూ, "ఇప్పుడు ఎలా కళ్యాణ్? నేను కాస్త పొరపాటు చేసినా అందరి కష్టం బూడిద పాలు చేసిన దాన్ని అవుతాను కదా. పైగా కంపెనీకి కూడా కోట్లు నష్టం తెచ్చిన దాన్ని అవుతాను. కంపెనీకి చైర్పర్సన్గా నేను కరెక్ట్ కాదని ఈ క్షణం నాకు గట్టిగా అనిపిస్తుంది కళ్యాణ్" అంటుంది కన్నీటి పొరలతో. "ఓ ఎనిమి, ఏంటా టెన్షన్? నీకు నువ్వుగా తక్కువ చేసుకుని మాట్లాడుతున్నావు ఎందుకు? నీ టాలెంట్ ఏంటో నీకు తెలియడం లేదు. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నేను ఈ ప్రాజెక్ట్ చేయటానికి వచ్చిన రోజు నువ్వు ప్రజెంటేషన్ కంప్లీట్ చేసి డెలిగేట్స్కి పంపించావు చూసావా? ఆ ప్రజెంటేషన్ చూసి నేనెంత షాక్ అయ్యానో తెలుసా? నీ టాలెంట్‌ని బయటకు చెప్పడానికి అప్పుడు నా ఇగో ఒప్పుకోలేదు కానీ రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. అంత తక్కువ టైంలో నేనైతే అంత కరెక్ట్‌గా ప్రజెంటేషన్ చేయలేకపోయేవాడిని. నేను చేయలేనిది నువ్వు చేశావంటే అక్కడే నీ ఇంటెలిజెంట్ ఏంటో బయటపడుతుంది. నేను నీకన్నా తెలివైన వాడిని ఏమీ కాదెనిమి. కాకపోతే నేను కొన్ని సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి నేను కాస్త ఈ బిజినెస్ ఐడియాస్‌లో పదును తేలి ఉన్నాను. అసలు నువ్వు చిన్నప్పటి నుంచి అశ్వత్థామ కూతురిగా ఐశ్వర్య నిలయంలో పెరిగి ఉంటే ఈ పాటికి నువ్వు నంబర్ 1 బిజినెస్ వుమెన్ అయ్యుండేదానివి తెలుసా?" అంటాడు నవ్వుతూ. "నాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని పెంచాలని ఏదేదో మాట్లాడుతున్నావు కదా కళ్యాణ్" అని అడుగుతుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. కళ్యాణ్ చిన్న నవ్వు నవ్వి సున్నితంగా తన 2 భుజాలు పట్టుకొని, "ప్రామిస్ మైథిలి, నేను చెప్తున్నది పచ్చి నిజం. నీ శరీరంలో ప్రవహించేది ది గ్రేట్ ఇంటెలిజెంట్ పర్సన్ అయిన అశ్వత్థామ గారి రక్తం. వారి కూతురిగా నీలో కూడా ఆ జీన్స్ తెలివితేటలు ఉన్నాయి. కాకపోతే నీలో ఉన్న ఆ తెలివితేటల్ని బయటికి తీయటానికి టైం రాక కాస్త వెనకపడి ఉన్నావు. బిజినెస్ విషయాలు ఏది చెప్పినా తొందరగా అర్థం చేసుకునే మైండ్ సెట్ నీది. నీ షార్ప్ మైండ్ సెట్‌తో ఈ కొద్ది రోజుల్లోనే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా డీల్ చేసే విధంగా నువ్వు రెడీ అయిపోయావు. అలాంటిది
ఈ చిన్న వర్క్ దగ్గర నువ్వెందుకింత టెన్షన్ పడుతున్నావు అంటూ తన కన్నీళ్ళు తుడిచి ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చేయించే బాధ్యత కంపెనీ చైర్పర్సన్గా నీ చేతుల్లోనే ఉంది. వాళ్ళు అడిగే ప్రతి డౌట్కి నువ్వు క్లారిఫై చేసే తెలివితేటలు నీకున్నాయి. టెన్షన్ పడకుండా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు అడిగే డౌట్ని క్లియర్ చేసి ప్రాజెక్ట్ను సక్సెస్ చేసిరా. ఆల్ ది బెస్ట్ అంటూ ప్రేమగా తన చెంప మీద చెయ్యి పెట్టి చెప్తాడు. థ్యాంక్ యూ కళ్యాణ్. నీ మాటలు వింటుంటే నాకిప్పుడు పూర్తి ధైర్యం వచ్చింది. నువ్వు ఇచ్చిన ఈ కాన్ఫిడెన్స్తోనే నేను ప్రాజెక్ట్ సక్సెస్ చేసి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది. కళ్యాణ్కి కంపెనీలో ఎలాంటి డిజిగ్నేషన్ లేకపోవడంతో లోపలికి వెళ్ళడానికి వీలు లేక బయటే ఉండిపోతాడు. లోపలికి వెళ్ళిన మైథిలి ప్రొజెక్టర్ మీద ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డెలిగేట్స్ అడిగే డౌట్స్ ధైర్యంగా క్లియర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అలా టైం గడిచి లంచ్ టైం అవుతుంది. ఆఫ్టర్ లంచ్ మళ్ళీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ అవుతుంది. నైట్ 7కి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయి డెలిగేట్స్ క్లాప్స్ కొడుతూ యు ఆర్ గ్రేట్ మేడం అంటూ మైథిలిని మెచ్చుకుంటారు. మైథిలికి ఆనందంతో కన్నీళ్ళు వస్తూ థ్యాంక్ యూ కళ్యాణ్ అని అనుకుంటుంది మనసులో. బయటికి వచ్చి కళ్యాణ్ అంటూ కళ్యాణ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. కళ్యాణ్ కూడా తనకు ఎదురు పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. ఆ ఆనందంతో మైథిలి పరిగెత్తుకుంటూ వచ్చి కళ్యాణ్ని గట్టిగా హగ్ చేసుకుని థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. కళ్యాణ్ కూడా తనని చుట్టి పట్టుకొని పిచ్చి ఎనిమి, ఈ మాత్రానికి ఉదయం ఎంత టెన్షన్ పడ్డావో చూసావా? నీలో ఎంత టాలెంట్ ఉందో ఇప్పుడైనా నీకు అర్థమవుతుందా అని అడుగుతాడు. అవును కళ్యాణ్, నీ ట్రైనింగ్లో నేను చాలా నేర్చుకున్నాను అంటుంది కళ్యాణ్ని అలాగే పట్టుకొని. ఓ ఎనిమి, ఆనందంలో నువ్వు ఎక్కడ ఉన్నావో అర్థమవుతుందా అని అడుగుతాడు కళ్యాణ్. కళ్యాణ్ హృదయంలో ఒదిగిపోయిన విషయం మైథిలికి అప్పుడు అర్థమై టక్కున కళ్యాణ్ని వదిలి దూరం జరిగి సారీ అంటుంది. సారీ ఎందుకేనిమి, నువ్వు నాకు ఇలా దగ్గర కావాలనే కదా నేను చూసేది అంటాడు కళ్యాణ్. ఇప్పుడు నేను పిచ్చి ఆనందంలో ఉన్నాను కళ్యాణ్. ఈ టైంలో నీ మాటలతో నాకు కోపం తెప్పించుకు అంటుంది సీరియస్గా చూస్తూ. సరేలే, మనం తర్వాత మాట్లాడుకుందాంలే, కానీ ముందు ఈ గుడ్ న్యూస్ ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పు, స్టాఫ్ కూడా ఆనందపడతారు అని అంటాడు. అవును, ఇప్పుడే రమేష్కి ఫోన్ చేసి చెప్తాను అని ఫోన్ తీసుకొని రమేష్కి కాల్ చేసి ఆ గుడ్ న్యూస్ చెప్పి స్టాఫ్కి కూడా ఇన్ఫామ్ చేయమని చెప్తుంది. ఫోన్ మాట్లాడగానే గుండె మీద చేయి పెట్టుకొని రిలాక్స్ అవుతూ పెద్ద బరువు దిగినట్టుగా ఉంది కళ్యాణ్ అని అంటుంది. నాకు మాత్రం పిచ్చిగా ఆకలి అవుతుంది ఎనిమి, నువ్వు మధ్యాహ్నం వాళ్ళతో కలిసి భోజనం చేసావేమో, నేను మాత్రం ఖాళీ కడుపుతోనే ఉన్నాను, మంచి భోజనం పెట్టిద్దు కాని పదా అంటాడు. ఎందుకు లంచ్ చేయలేదు అని అడుగుతుంది. ఏమో, తినాలనిపించలేదు, ఇప్పుడు నీతో కలిసి తింటాను పదా అంటాడు. నేను కూడా లంచ్లో కూర్చున్నానే కానీ కంగారుతో ఏమీ తినలేదు అంటూ కళ్యాణ్తో నడుస్తుంటుంది. కొద్దిసేపటికి ఇద్దరు డిన్నర్ చేస్తూ ఒక్క రోజుల్లో మనం వచ్చిన పని కంప్లీట్ అవుతుందో లేదోనని ఫ్లైట్ టికెట్ రేపటికి బుక్ చేసుకున్నాం. ఈ నైట్ ఎలా స్టే చేయాలి కళ్యాణ్ అని అడుగుతుంది. ఏముంది, నీ రూమ్లో నువ్వుండు, నా రూమ్లో నేనుంటాను, ఇంకా నీకు ఇష్టమైతే ఇద్దరం ఒకే రూమ్లో ఉందాము అంటాడు కన్ను గీటుతో. నాకు కోపం వచ్చేది ఇలాంటి మాటలకే అంటుంది మైథిలి సీరియస్గా చూస్తూ. కళ్యాణ్ ఏమీ మాట్లాడకుండా భోజనం చేస్తుంటాడు. ఒక్కదాన్ని నేను రూమ్లో పడుకోలేను కళ్యాణ్, ఏం చేద్దామో చెప్పు అని అంటుంది. చెప్పాను కదా, ఇక్కడ బాగా చలిగా ఉంది, నా దగ్గరికి వచ్చి అప్పట్లాగా నన్ను హక్ చేసుకొని పడుకో, హాయిగా నిద్రపోతావు అని అంటాడు. ఈసారి మైథిలి ఏమీ మాట్లాడకుండా పళ్ళు కొరుకుతూ కోపంగా చూస్తుంటుంది. మరీ అంత గట్టిగా కొరకకు, పళ్ళు విరుగుతాయి. ఈ నైట్ మనం రూమ్లో ఉండటం లేదు, ఈ నైట్ అంతా మనం బోట్లో సరదాగా ట్రావెల్ చేయడానికి ప్లాన్ చేశాను అంటాడు. వావ్, నీ ఐడియా సూపర్ కళ్యాణ్ అంటుంది ఆనందపడుతూ. కొద్దిసేపటికి నదిలో ఇద్దరు బోటులో ఒంటరిగా ప్రయాణం చేస్తుంటారు. చలి పుట్టించే చల్లటి గాలి
చుట్టూ ఆహ్లాదకరమైన నదీ ప్రవాహం. మైథిలి ఆ నదిలో దూరంగా కనిపించే ఊటీ అందాలు చూస్తూ ఆనందంతో మైమర్చిపోతుంటుంది. బోటుకి ఒక పక్కకు నిలబడిన కళ్యాణ్ ఆ చల్లటి వాతావరణంలో తన ఎనిమి మీదున్న కోరికల ప్రవాహం పెంచుకుంటూ వెనక నుండి కనపడుతున్న తన ఎనిమి వంపు సంపుల శరీర భంగిమలు చూస్తూ పూర్తి రొమాంటిక్ మూడ్లోకి వెళ్తుంటాడు. గాలికి మైథిలి శారీ ఎగురుతూ తన శరీర అందాలు ఇంకా స్పష్టంగా కనిపిస్తుంటే కళ్యాణ్ ఆ అందాలు చూస్తూ తన వెనుకగా వస్తుంటాడు. మైథిలి చలికి ముడుచుకొని పోతుండగా కళ్యాణ్ వెచ్చటి చేతులు తన నాభి మీద పడి మైమెర్పిస్తుంటాయి. ఈసారి కళ్యాణ్ చేతులు తీయాలని మైథిలి కూడా అనిపించటం లేదు. ఆ మైకం తలపించే స్పర్శని అనుభవించాలని చూస్తుంటుంది. తన పరిస్థితి కళ్యాణ్ కూడా అర్థమై తన నడుము మడతలను సుతారంగా నొక్కుతాడు. మైథిలి ఆ తియ్యటి అనుభూతిని ఆస్వాదిస్తూ కళ్యాణ్ మొహంలోకి తిరిగి చూస్తుంది. కళ్యాణ్ వణుకుతున్న తన గులాబీ రంగు పెదవులపై ఆశగా చూస్తూ ఆ పెదవులను సున్నితంగా తాకి ముద్దు పెడుతుంటాడు. మైథిలి కూడా కళ్యాణ్కి అల్లుకుపోయి ఆ ముద్దుకి సహకరిస్తూ ఉంటుంది. కళ్యాణ్ పూర్తిగా తన్ని దగ్గరగా హక్ చేసుకొని తన నడుము మీద వేలతో ఆడిస్తూ తన పెదవుల మీద గాఢంగా ముద్దు పెడుతుంటాడు. మైథిలి కూడా కళ్యాణ్కి పూర్తిగా లొంగిపోయి ఆ ముద్దులో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తుంటుంది. 2 నిమిషాల తర్వాత కళ్యాణ్ తనని వదిలి తన మొహంలోకి చూస్తాడు. మైథిలి ఆ మైకంలో ఉండిపోయి కళ్యాణ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. అదే అవకాశంగా తీసుకున్న కళ్యాణ్ తనని నిదానంగా కింద పడుకోబెట్టి తన మీదకి పూర్తిగా వాలుతాడు. మైథిలి కూడా కళ్యాణ్ని గట్టిగా పట్టుకొని తెలియని సుఖంలో తన్మయంగా కళ్ళు మూసుకుంటుంది. ఇక కళ్యాణ్ అదే అవకాశంగా తీసుకొని అతని పని అతను చేసుకుంటూ ఒంటి మీదున్న తన వస్త్రాలని ఒక్కొక్కటిగా తీస్తుంటాడు. అలా కొద్దిసేపటికి తనని నగ్నంగా చేసి చూస్తూ రెండో కోరిక తీర్చుకుంటూ సంతోషపడుతుంటాడు. కానీ మైథిలి అదేది పట్టించుకోలేని పూర్తి బలహీన క్షణాల్లోకి వెళ్తుంది. కళ్యాణ్ నిదానంగా తన తనువులోనే ప్రతి భంగిమను స్మరిస్తూ తడిముద్దులు పెడుతూ తన పెదవులు అందుకొని తనని పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని మూడో కోరిక తీర్చుకుంటూ ఉంటాడు. తన కోరికలు తీరుతున్నాయనే ఆనందంలో కళ్యాణ్ ఆ సుఖాన్ని అనుభవిస్తూ తనివి తీరా తనని అనుభవిస్తుంటాడు. అలా వాళ్ళ మధ్య రతి క్రీడ గంటలు గడిచిపోయి తెల్లవారుతుంది. కళ్యాణ్ అని పిలుస్తుంది. అంటూ కళ్యాణ్ ఇటువైపుకి తిరిగి చూస్తాడు. మైథిలి నిండు శారీలో నిలబడి ఎదురుగా కనిపిస్తుంటుంది. తనని అలా చూస్తూ ఓహ్ షిట్, నా కోరికలు తీర్చుకోవడం నిజం కాదా, నా డ్రీమా అని విరక్తి చెందుతుంటాడు. ఏంటి కళ్యాణ్, ఏమైంది అని అడుగుతుంది మైథిలి ఆశ్చర్యంగా చూస్తూ. అది ఈ బోట్లో రాత్రంతా నీతో గడిపి నా కోరికలు తీర్చుకున్నానని కల కన్నాను అంటాడు. ఆ మాటలకి మైథిలి భరించలేని కోపం తెచ్చుకుంటూ కళ్ళెర్రజేసి కళ్యాణ్ చెంపన గట్టిగా కొడుతుంది. ఇక్కడ నుండి స్టోరీ ఇక ఎలా ఉండబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో చూస్తూ ఉండండి. అంటే ఇక నుంచి స్టోరీ కొంచెం సాడ్ జత కలిపి ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నీ కనిపిస్తుంటాయి. ఇంకొక 2-3 ఎపిసోడ్లో కథ మరో మలుపు తిరుగుతుంది. ఇక్కడి నుంచి కథ చాలా ఆసక్తికరంగా సాగిపోతూ ఉంటుంది. సో అసలు వీడియోస్ మిస్ కాకుండా చూస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు చెప్తూ కామెంట్స్ ఇచ్చి లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.